ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తల గురించి తెలుసుకుందాం. డెంగీ ఘంటికలు, డెంగీ జ్వరాలు వస్తాయి కదా, ఇవి సీజనల్ వ్యాధులు. డెంగీ ఘంటికలు గత 2 నెలల్లో 4,294 కేసులు నమోదు. ప్రతి 200 నమూనాలో 13 మందికి నిర్ధారణ. జ్వరం వస్తే అనుమానించాల్సిందని వైద్యులైతే చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తుంది. కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చూస్తున్నట్లయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5,372 మంది డెంగీ బారిన పడ్డారు అని ఇక్కడైతే తెలియజేస్తున్నారు. ఆ సెన్స్ మీకుందా ఏమిటో చూద్దాం. మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వీటిని పంచేంద్రియాలు అని 5 సెన్సెస్ అని అంటారు. పంచేంద్రియాలను ఏమంటారు? 5 సెన్సెస్ అని అంటారు. ఈ 5తో పాటు ప్రతి వ్యక్తికి ఉండాల్సిన మరో సెన్స్ టైమ్ సెన్స్. అంతే కదా, ఈ 5తో పాటు ప్రతి వ్యక్తికి ఉండాల్సిన మరో సెన్స్ ఏంటంటే టైమ్ సెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. ఇది నిజానికి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇదిగో నిమిషంలో వచ్చేస్తున్న అన్నవాళ్ళు ఏ అరగంటకో గంటకో రావచ్చు. అంటే టైం సెన్స్ వాళ్ళు పాటించని వారు ఏమంటారు? ఇదిగో ఒక నిమిషంలో వచ్చేస్తున్నా అన్న వాళ్ళు ఏ అరగంటకో గంటకో రావచ్చు. పావు గంటలో వస్తానని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా 15 నిమిషంలో మీ ముందు వాలవచ్చు. ఇలా టైం సెన్స్ కనుక, అంటే ఒక ప్రణాళిక కనుక ఉంటే, ప్రణాళిక ప్రకారము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కొంతమంది. ఈ టైం సెన్స్ సమావేశాల్లో బాగా కనిపిస్తుంది. సభాధ్యక్షులు వక్తలకు 3 నిమిషాల సమయం ఇస్తే కొందరు 30 పేజీల సారాన్ని 3 నిమిషాల్లోనే ముచ్చటగా చెప్పి ముగిస్తారు. మరికొందరైతే అక్కడున్న 150 మందిని పేరున సంబోధించి తమకిచ్చిన అవకాశం ఎంత గొప్పదో, ఎన్ని పనులున్నా వదులుకొని ఎందుకు వచ్చామో చెప్పి అసలు సందర్భానికి తగిన విషయం ఏమి చెప్పకుండానే ముగిస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 150 మందిని పేరున సంబోధిస్తారు. చెప్పే విషయాన్ని మర్చిపోతారన్నమాట. అక్కడ చెప్పే విషయాన్ని మర్చిపోయి అన్ని పనులు వదులుకొని ఎందుకు వచ్చామో చెప్పి అసలు సందర్భానికి తగిన విషయము చెప్పకుండా ముగిస్తారు. అంటే వాళ్ళకు టైం సెన్స్. ఈ మాట చెప్పిన తర్వాత నేను చివరగా ఒక మంచి విషయంతో ముగిస్తాను అనే ఆ సందర్భంలో కూడా వీళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని టైం సెన్స్ అంటే తప్పకుండా ప్రణాళిక ఉండాలి. తప్పకుండా ప్రణాళిక ఉంటే ప్రణాళిక ప్రకారము సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది. మనుషుల్ని, సమయాన్ని ఒకసారి పోతే తిరిగి తెచ్చుకోలేము. ఇప్పుడు మనిషి అయినా సమయమైనా ఒకటే. మనిషి ఒకసారి చనిపోతాడు, సమయము ఒకసారే వస్తుంది. నిన్న ఉన్న సమయం ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న సమయం రేపు ఉండదు కదా. కాబట్టి మనిషి పోతే మళ్ళీ అలాంటి మనిషి మళ్ళీ తెచ్చుకోలేము కదా. సమయం కూడా అంతే. నిన్న గడిచిపోయిన సమయం ఇవాళ రమ్మంటే వస్తుందా? రాదు కదా. అందుకే ఉన్నప్పుడే విలువ తెలుసుకోవాలి. అంటే మనుషులు కానీ సమయం కానీ ఆ సమయాన్ని, మనుషుల విలువను తెలుసుకొని వ్యవహరించాలి. పరీక్షలు రాసే విద్యార్థులు 1 నిమిషం ఆలస్యం అయితే రాసే అవకాశాన్ని కోల్పోవడం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు పోటీ పరీక్షలకు అభ్యర్థులు ఎంతోమంది పోటీ పడుతూ ఉన్నారు. పరీక్ష రాసే టైము ఏమంటారు, 1 నిమిషం లేట్ అయితే గేట్లు మూసివేయడం జరుగుతుంది. 1 నిమిషం ఆలస్యం అయితే సెంటర్లోకి రానివ్వరు అని ఇప్పుడు సెంటర్లలో ఎగ్జామ్ రాసేటువంటి సెంటర్లలో అంటారు కదా. కాబట్టి గుండెపోటు వచ్చిన రోగులకి, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి తొలి గంట ఎంతో కీలకం. వైద్యులు దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. వైద్యులు దీన్ని ఏమంటారు? గోల్డెన్ అవర్ అని కూడా అంటారు. ఆ గంటలో అందే సరైన చికిత్స వారి ప్రాణాలను నిలబెడుతుంది. ఎప్పటి పని అప్పుడే చేయడము గోల్డెన్ అవర్ లాంటిదే. ఎప్పటి పని అప్పుడే చేయడము గోల్డెన్ అవర్ లాంటిది. అది వారి జీవితంలో విజేతలుగా నిలబెడుతుంది. అంటే ఎప్పటి పని అప్పుడు చేస్తేనే ఆ టైం అనేది ఆదా అవుతుంది. అలాంటి దానినే గోల్డెన్ అవర్ అని
అంటారు. అది వారి జీవితంలో విజేతలుగా నిలబెడుతుంది. ఎప్పటి పని అప్పటికి చేసుకొని పోతేనే వాళ్ళు నిజ జీవితంలో మరి వాళ్ళ యొక్క స్టాండర్డ్ను నిలబెడతారు. మరి ఇవాళ చేసే పని రేపు చేస్తా, రేపు చేసే పని ఎల్లుండి చేస్తాను అంటే కాదు, అంటే మాత్రము వారు జీవితంలో ఓడిపోయినట్టే. సమయం అవడానికి భౌతిక శాస్త్ర పరిధికి సంబంధించినదైనా దాని విలువ మాత్రం మానసిక సామాజిక శాస్త్ర అంశాల్లోనే ఉంటుంది. సమయాన్ని సమవర్తి అంటారు. అందరికీ ఉండేది ఆ 24 గంటలే. అయినా కొంతమంది ఎప్పుడు చూసినా టైం లేదు. టైం లేదు, ఇది చేద్దామన్నా అది చేద్దామన్నా టైం లేదు అంటారు. ఎందుకంటే అది ఒక ప్రణాళిక లేనటువంటి పని కాబట్టి టైం లేదు అంటూ ఉంటారు. కొందరేమో పనులని చక్కబెట్టుకొని చిదివిలాసంగా తీరిక సమయాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇదేంటిదంటే ఆ సెన్స్ మీకుందా అంటే ఏ సెన్సు? 5 సెన్సెస్ అంటే జ్ఞానేంద్రియాలతో పాటు పంచేంద్రియాలనే 5 సెన్స్ అని అంటారు కదా. మరి ఆ సెన్స్ అనేది మీకు ఉందా అంటే ప్రణాళికలన్నీ 5 పంచవర్ష ప్రణాళికలు అంటాం కదా. అవి ప్రణాళిక ప్రకారము ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రణాళిక మీలో ఉందా అని ఇక్కడ పేపర్లో మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్త్రీ ఫోటోలో కనబడుతుంది కదా. ఈవిడ పేరు ఉమాశంకరి గారు. ఈ ఉమాశంకరి గారు శ్రీవెన్ గాడ్ ఎక్స్పోర్ట్ కంపెనీ వ్యవస్థాపకురాలు ఉమాశంకరి గారు. మరి ఆమె అనుభవాలని ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. మల్లెపూలు దుబాయ్లో ఎవరు కొంటారు? వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఆమెకు వచ్చిన విమర్శ ఇది. ఆ మాటలు పట్టించుకొని ఉంటే ఆవిడ కూడా ఓ సాధారణ పూల వ్యాపారిలా మిగిలి ఉండేవారేమో. కానీ సవాళ్ళనే మెట్లు ఎక్కుతూ అనుభవాలనే ఊతంగా మలుచుకున్నారు ఆమె. సవాళ్ళనే మెట్లు ఎక్కుతూ అనుభవాలనే ఊతంగా మలుచుకున్నారు ఆమె ఉమాశంకరి గారు. పూలు అమ్మి రూపాయలు 80 కోట్ల రూపాయలు సంపాదించిందట ఉమాశంకరి గారు. 80 కోట్ల రూపాయలు అంటే ఆమె ఎంత మంచి ఆమె ముందడుగు వేసిందన్నమాట. సవాలుగా తీసుకొని ముందంజలో ఉన్నారు ఉమాశంకరి గారు. ఇక ఈమె మాటలు చూద్దాం. మాది కేరళలోని పాలక్కాడు 1997లో వివాహమయ్యాక నా భర్త సేతు మాధవన్ ఊరైన దిండుక్కల్కు వచ్చేస్తాడు. ఆయన ఎలక్ట్రికల్ వస్తువులు విక్రయించేవారు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని కొనసాగించలేకపోయారు. అప్పుడు కోయంబత్తూరులో పూల వ్యాపారం జోరుగా సాగుతుండేది. దాంతో మేము అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. పూల వ్యాపారం గురించి తెలుసుకోలే కదా వాళ్ళు. పూల వ్యాపారం గురించిన ఓనమాలు అక్కడే నేర్చుకున్నారట. 2000 సంవత్సరంలో రూపాయలు 5 లక్షల పెట్టుబడితో 5 లక్షల పెట్టుబడితో దిండుక్కల్లో పూల ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించడం చేశారు. అప్పట్లో పూలను తమిళనాడు నుంచి ఎగుమతి చేసేవారు ఎవరు లేరట. ఇక దుబాయ్లో తెలిసిన వ్యాపారులు ఉండడంతో అక్కడికే వీటిని ఎగుమతి చేయాలనుకున్నాం. మొదట్లో 30 కిలోల మల్లెపూలను మాల కట్టి వెదురు బుట్టలో పేర్చి దుబాయికి పంపించేవాళ్ళు. మొదట ఏం చేశారట? మొదట్లో 30 కిలోల మల్లెపూలను మాల కట్టి వెదురు బుట్టలో పేర్చి దుబాయికి పంపించేవాళ్ళం. దుబాయ్లో మల్లెపూలు ఎవరు కొంటారని చాలామంది పాపం వాళ్ళను ఎగతాళిగా చేసేవారట. పూలు ఆమె మొత్తానికి 80 కోట్ల రూపాయలు సంపాదించింది ఉమాశంకరి గారు. ఈమె ఒక శ్రీవెన్ గాడ్ ఎక్స్పోర్ట్ కంపెనీ వ్యవస్థాపకురాలు. మరి ఆమె యొక్క అనుభవం అయితే పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈమె అంటే దాదాపుగా 1000 మందికి కూడా ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈమె క్రింద పనిచేసేటువంటి వాళ్లకు చాలామందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరిగింది. చాలా మంచి పని చేశారు ఉమాశంకరి గారు. ప్రతి ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు మహాలక్ష్ములే.
కొన్ని రూట్లలో 80% మంది వారే. కొన్ని రూట్లలో 80% మంది వారే. హన్మకొండ సిటీ బస్సుల్లో అత్యధికం మహిళలే. హన్మకొండ సిటీ బస్సుల్లో అత్యధికం మహిళలే ప్రయాణం చేస్తున్నారట. మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ప్రయాణ పంతానే మార్చేసింది. మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు. కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళు కొందరైతే బృందాలుగా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళి వస్తున్నవారు మరికొందరు. మొత్తానికైతే ప్రతి 3 ప్రయాణికులు 2 మహాలక్ష్ములే ప్రయాణం చేస్తున్నారు. ఎక్కువ శాతం ప్రయాణం మహిళలే చేస్తున్నారు అన్నట్టుగా వార్తల్లోకి రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, గత 9 నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మరి ప్రయాణించిన వారి యొక్క ఎంతమంది ప్రయాణం చేశారు, ఎంతమంది టికెట్ కొన్నారు, ఎన్ని కోట్ల మంది ఎంత దూరం ప్రయాణం చేశారనేది కూడా మరి ఈరోజు పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.